దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యమును మనము చదువుకొని ధ్యానించుకుందాము. వాక్యాన్ని యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వాక్యము. మనుషులు పూర్ణశాంతి గలవారుగా ఉండాలంటే మనుషుల మనస్సు దేవుని యందే లగ్నమై ఉండాలి అన్నటువంటి అంశాన్ని మనము ఈ రోజున ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే యుద్ధరాహిత్య వాతావరణాన్ని, అంటే యుద్ధములు అనేది లేకుండా ఉన్నటువంటి వాతావరణం, ప్రపంచంలో ప్రతి దేశంలోనూ యుద్ధం అనేది వినపడకుండా ఉండాలి. అలాంటి వాతావరణం కానీ ఉండాలి. మన అంతరంగ ప్రశాంతతను ఆధునిక సమాజంలో శాంతి అని అంటాము. ఎప్పుడు యుద్ధ వాతావరణం అనేది లేకుండా ఉండాలి. అలాగే అంతరంగ ప్రశాంతతను మన సమాజంలో శాంతి అని పిలుచుకుంటాము. అది కలిగి ఉండాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో శాంతి అనే పదానికి సంపూర్ణ క్షేమాభివృద్ధి లేక పూర్ణశాంతి అనే అర్థం ఇవ్వబడినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియబడుతుంది. సంపూర్ణ క్షేమాభివృద్ధి శాంతి అంటే, పూర్ణశాంతి అని కూడా ఇవ్వబడింది. ఈ విధమైన శాంతి కలిగిన వారు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆరోగ్యం, విజయం, సమృద్ధిగా కలగాలని వారు కోరుకుంటున్నారు అని అర్థం. శాంతి కలిగిన వారు, శాంతి కలిగిన వారికి సంపూర్ణ విజయము, సంపూర్ణమైన ఐక్యత కలిగి ఉండాలని వారి కోరిక. శాంతి కాముకులే దేవుని పిల్లలని కూడా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 9లో వ్రాయబడి ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప శక్తి గల శాంతిని కలిగి ఉండాలంటే మన మనస్సు నిత్యము దేవుని మీదే ఆధారపడి ఉండాలి. అదేగా ఈవేళ వాక్యం కూడా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. నిత్యము దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడు అలాగ మనకి పూర్ణశాంతి గలవాళ్ళముగా మనము జీవించాలంటే మనము దేవుని యందే మనసు పెట్టాలి. ఆ విధంగా దేవుని యందే మనస్సుంచి మనము హృదయములో వేరే ఆలోచన ఏమి లేకుండా మంచి మనస్సుతో మనము ఉన్నప్పుడు శాంతిని పొందటమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలముగా కూడా మనము పిలువబడతాము. అంతేకాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి శాంతి అనుగ్రహింపబడుతుంది. శాంతి ఉంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనం జీవిస్తాము. శాంతిగా ఉంటే గొడవలు ఉండవు. శాంతి అనేది మనకు ఉంటే
మనము ఎల్లప్పుడూ ఒకరికొకరము ప్రేమతో మెలుగుతాము, మనం జీవిస్తాము. దానిలోని భాగంగానే ప్రజలకు సమాధానం, క్షేమము కూడా లభిస్తుంది. దేవునికి ప్రజలకు మధ్య సమాధానాన్ని పునరుద్ధరించడానికి దేవుడు క్రీస్తు ప్రభువు వారిని పంపిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ సమాధానం క్షమాపణ ద్వారా లభించే సమాధానం గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని వైపు తిరిగి భయభక్తులతో దేవుని సేవించుచు దేవుని నుండి శాంతి, సమాధానాలను, క్షేమాన్ని మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, నీకు స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. అయ్యా, మా మనసులను, మా హృదయములను దేవా నీవు స్వాధీనములు ఉంచుకొని తండ్రి. దేవా, మా మనసు మీ మీద ఆనుకుంటానికి నీవు మాకు స్వచ్ఛమైనటువంటి ప్రేమతో మేము ఒకరికొకరము దేవా మేము కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థన యందు ఆసక్తి గల వారమై నిత్యము ప్రార్థించుకుంటూ నీ యొక్క పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.